ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కలకలమే రేపుతున్నాయి. నా నెంబర్ సోషల్ మీడియాలో పెట్టి టీడీపీ వాళ్ళు నన్ను తిడుతున్నారు. నాకు ఎంతో బాధేస్తుంది. నేను చేసిన తప్పేంది, ఆ మహానుభావుడికి సేవ చేయడం నేను చేసిన తప్ప అంటూ పాపం కన్నీటి పర్యంతం అయింది కదా ఆమె. అసలు ఎలా చూడాలంటారా ఆమె వ్యాఖ్యలు? నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆమె తిడుతున్నారు అనుకోవాలంటారా, లేదంటే ఆమె కావాలని చెబుతుంది అనుకోవచ్చు అంటారా? ఈ లక్ష్మీపార్వతి అనేది ఒక లపాకి. మహానుభావుడు నందమూరి తారక రామారావుని ప్రజలు ఒక దైవంలాగా కొలుస్తుంటే ఈ లక్ష్మీపార్వతి అనేది ఒకటి వచ్చిందండి. చిన్నగా ఎట్ట చేరిందో చంద్రబాబు ఎన్టీ రామారావు దగ్గర చేరి ఎన్టీ రామారావు దాన్ని మనసు మార్చి ఏంది అంత రామారావు పేరు ప్రతిష్ఠిన రామారావును చెడగొట్టిన ఈ లక్ష్మీపార్వతి ఏమని సోషల్ మీడియాలో తెలుగుదేశం కార్యకర్తలు తిడుతున్నారా? ఏ రకంగా తిడుతున్నారు లక్ష్మీపార్వతి? మీ వైసీపీ కార్యకర్తలు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే బెచ్చాలు, వాళ్ళు నిన్ను తిడుతున్నారేమో తప్పగా తెలుగుదేశం కార్యకర్తలకు నిన్ను తిట్టే అంత ఇది ఉండదు లక్ష్మీపార్వతి. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఇకనైనా నోరు మూసి నోరు ఒకటి నీకు అదుపులో పెట్టుకోమ్మా. నువ్వు అదుపులో పెట్టుకొని కూర్చొని హరే రామ హరే కృష్ణ అంట భజన చేసుకో, లేకపోతే జై జగన్ జై జగన్ జై జగన్ అంట భజన చేసుకుని ఇంట్లో కూర్చో. అంతేగాని లక్ష్మీపార్వతి నువ్వేదో పిచ్చిగా చంద్రబాబు చేయించాడు, లోకేష్ బాబు చేయించాడు, నువ్వు ఒక మహాపతివర్తవు. పతివర్తల్లో కల్లా పతివర్తం నువ్వు తల్లా. నీ గురించి ప్రజలు నువ్వేం చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. నిన్ను అసలు ఎవరు విశ్వసించారు లక్ష్మీపార్వతి? ఎందుకు లక్ష్మీపార్వతి నువ్వు ఇప్పుడు కన్నా నోరు మూసుకొని కూర్చో. మీ ఊరుని చూసావా? ఇక్కడ తొట్టింపూడి దగ్గర మీద ఊరుంది పొన్నూరు అవతల. ఆ ఊర్లో కూడా నిన్ను తిట్టనోళ్ళు లేరు లక్ష్మీపార్వతి. నీ బంధువులు ఎవరు అడుగు, నీ గురించి చెప్తారు. నీ చరిత్ర మొత్తం తెలుసు. వీరగంధర్రావు సుబ్బారావు గారి నుంచి అంతకు ముందు నుంచి నువ్వు వయసులో కానించి నీ చరిత్ర మొత్తం ఇప్పితే ఎంత ఉంది. నువ్వు కూడా మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు, గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని బూచిలాగా చూపించడానికి గల ప్రధాన కారణం ఏంటాం అసలుకి? ఇప్పుడు ఎందుకంటే వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా ఇదే ప్రచారం చేస్తున్నారు, మమ్మల్ని తిడుతున్నారు అని. మరి వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్న భాషను ఎందుకని వాళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు కూర్చుంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్టిప్ ఇస్తారండి ముందే. లక్ష్మీపార్వతి నువ్వు ఇలా మాట్లాడాలా అని ఆ స్టిప్ ప్రకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ లక్ష్మీపార్వతి. అసలు లక్ష్మీపార్వతి అసలు నువ్వు ఆ కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకా ఏదైనా తింటున్నావా మాకు అర్థం కావట్లా. అరే నువ్వు తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియా నిన్ను సోషల్ మీడియా తెలుగుదేశం కార్యకర్తలు పెట్టే అంత వాళ్ళకేమంత పని లేకుండా కూర్చోలేదు తల్లా. వాళ్ళకి చాలా పనులు ఉన్నాయమ్మా. ఈ రాష్ట్రం డెవలప్ కావాలా, ఈ రాష్ట్రం గురించి వాటి గురించి ఆలోచిస్తారు తప్పక నిన్ను సోషల్ మీడియాలో తిట్టే అంత తెలుగుదేశం కార్యకర్తలకు లేదు తల్లా. మీ వైసీపీ కార్యకర్తలు వాళ్ళని పంపించి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడేమో, అది ముందు చూసుకో తల్లా, నువ్వు జాగ్రత్త తల్లా. ఇవన్నీ ఒకెత్తే సంక్రాంతి తర్వాత జనాల్లోకి వస్తాను నేను అంటూ ప్రకటనలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి అంటే పదే వాళ్ళ నాయకులతో సమావేశమైన ప్రతిసారి సంక్రాంతి అయిపోయిన వెంటనే నేను జనాల్లోకి వస్తాను, జిల్లాల పర్యటన చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి సడన్ గా లండన్ వెళ్ళిపోయారు. మరి ఇంతవరకు ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అయితే జనవరి చివరికి అంటే జనవరి 30వ తారీఖుకే వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఆయన జనాల్లోకి వచ్చేది ఎప్పుడు అనుకోవచ్చు అంటారు? ఈయన నేను లెగితే మనిషిని కాదు అంటాడండి. ఏది నవంబర్ కానీ అంటాడు, ఇదిగో నవంబర్లో అంటాడు, ఇదిగో డిసెంబర్లో అంటాడు, ఇదిగో జనవరిలో అంటాడు, ఇదిగో ఫిబ్రవరిలో అంటాడు. ఇంతే జనం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చేది ప్రజల్లోకి? ఎందుకు నిన్ను ప్రజలు చీకొడుతున్నారు? ఇంకా నీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చొని పెట్టినా నీకు ఇంకా సిగ్గు శరము ఏమన్నా ఉందే నీకు? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి వాళ్ళ కాడికి పోయి అందరు భజన చేసుకోండి కూర్చొని, ఆ తాడేపల్లిలో కూర్చొని, లేకపోతే ఆ పులివెందులు ఇప్పులపాయలో కూర్చొని భజన చేసుకోండి. అంతేగాని నువ్వు వస్తే ఎవరైనా ప్రజలు విశ్వసిస్తారా? అరే నీ కార్యకర్తలు తిడుతున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంది, ఈ కథ ఏంది, వీడు మాట్లాడితే చంద్రబాబు దావూస్కి వెళ్తుంటే వాడు మాట్లాడతాడు, ఒకడు అంబట్టి గాడు ఉన్నాడు, వాడు అంబటి రాంబాబు అని ఒకడు ఉంటాడు ఎదవ ఇక్కడ మా ఊరు సత్తెనపల్లి. వాడు మాట్లాడతాడు, ముందు చంద్రబాబు లోకేష్ అంటే అవినీతి చేస్తున్నారని ఆయనకు
రామోజీరావు చెప్పారంట. ఈ అన్ని పడవ దక్కల నామొడ్ల వీళ్ళందరూ చేసి ఈ రకంగా ఉంది. కానీ వాడు నిజంగా వాళ్ళకు ఉందండి అది జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలా, ఈ రాష్ట్రం అవి కావాలా. ఒక పక్క కేంద్రము నిధుల మీద నిధులు ఇస్తుంది. ఈ రాష్ట్రానికి విశాఖ ఉక్కుకు 11,500 కోట్ల రూపాయలు ఇలా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అది కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి ఖాతాలంట. వాళ్ళ పేపర్లు వేస్తాడు ఎంత ముందే జగన్మోహన్ రెడ్డి అంట రెడీ చేసి షిఫ్ట్ చేసి చేశాడంట. అందుకని ఇవాళ ప్రకటించారంట. జగన్మోహన్ రెడ్డి నీ వల్ల ఏమి కాదు, నువ్వు ఈ రాష్ట్రానికి ఏమన్నా పలాని తెచ్చావేమని చెప్పు. మొన్న ఒకడు మాట్లాడుతున్నాడండి, వైసీపీ నాయకుడు అంట, వాడెవడు మాట్లాడుతున్నాడు. రాజధాని అంట చంద్రబాబు కాదంట, రాజధానిని మెయిన్ ముందే జగన్మోహన్ రెడ్డి కట్టాడంట. అరే అరే ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజధానిలో నువ్వు కట్టావేనా? 5 ఏళ్ళు కనీసం ఒక ఇటుకరాయి నువ్వు కూడా మీ కార్యకర్తలు మీ నాయకులు కూడా మాట్లాడతారా రాజధాని గురించి? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ఇకనే నాకు కూర్చొని ఇంట్లో కూర్చొని భజన చేసుకో, అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కథలు మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారు నిన్ను. ఇప్పుడు లండన్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే జనాల్లోకి వచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా? అరే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వచ్చే ఆలోచన ఏమిటంటే, ప్రజల్లోకి రాడండి. ఒక 20 మందిని 30 మందిని తీసుకుని ఉంటా, ఏదో ఊరికి పోతాడు 30 మంది తీసుకొని, అక్కడ సీఎం జగన్ సీఎం జగన్ సీఎం జగన్ అని చప్పట్లు కొట్టుకోవడం, 2 మాటలు మాట్లాడతాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవి మాట్లాడతారు. ఇంకా నీకు బుద్ధి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజలు నిన్ను చెప్పులతో కొడతారు, జాగ్రత్త అని నేను హెచ్చరిస్తున్నా. అంటే ఇప్పుడు ఆయన పదే ఆయన చెప్పింది ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున పోరాటానికి నేను వస్తా అన్నాడు. మరి పోరాటానికి వాయిదాలు ఎందుకు వేస్తున్నాడు అనుకోవాలంటారు? ప్రజలు కష్టాల్లో ఉండారా? నిన్నగాక మొన్న సంక్రాంతి జరిగితే రాష్ట్రంలో అసలు పండగ ఈ సంవత్సరం చేసినట్టు ఎప్పుడు లైఫ్లో చేసుకోవాలి. అంత బాగా చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. సంక్రాంతి పండగ అంటే ప్రతి ఒక్క ఇంట్లో చేసుకున్నాడు. నువ్వు సంక్రాంతి సంబరాలని వెంకటేశ్వర స్వామిది నీ ప్యాలెస్లో ఒక సెట్టింగ్ వేసావు. మరి ఇవాళ సంక్రాంతికి ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? అసలు ఈ రాష్ట్రంలోనూ లేవు. ఎక్కడో కూతురు కాడి కానీ లండన్ పోయావు నువ్వు భయపడిపోయి. హిందూ మతంలో హిందూ మతం అంటావు, కాసేపు క్రిస్టియన్స్ అంటావు, కాసేపు ముస్లిమ్స్ అంటావు. అదేమంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటావు. అరే నీ ఎస్సీలు నీ మైనార్టీలే నిన్ను ఈడొక ఈ ఎదవ రాజకీయాలు చేసి ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు. ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని పనులు, ఒక పక్క ఇండస్ట్రీలు మొత్తం మొదలైన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో 5 ఏళ్ళు అభివృద్ధి పదంలో చేస్తాడు. నెక్స్ట్ కూడా చంద్రబాబు గారు వచ్చేది ఈ రాష్ట్రానికి మొత్తం సస్యశ్యామలుగా చేయగలుగుతాడు. ప్రతి ఒక్క జిల్లాలకు పోలవరం వాటర్ కూడా మంచి నీళ్లు సదుపాయం కల్పిస్తారు. అవి మాత్రం తప్పకుండా చంద్రబాబు గారు చేస్తారు.